ఫిజిక్స్ వాలా. ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది పరిచయం అవసరం లేని పేరు. ఒక యూనిక్ టీచింగ్ స్టైల్ తో ఫిజిక్స్ వాలా స్టార్ట్ చేసిన అలక్ పాండే ఇండియాలో కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఐఐటిలో చదువుకోవాలన్న తన కళ నెరవేరలేదు, కానీ ఈ రోజు అదే వ్యక్తి కొన్ని వందల మందిని ఐఐటీస్ కి పంపిస్తున్నారు. అసలు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లోనే కాలేజ్ మానేసిన అలక్ పాండే ఫిజిక్స్ వాలాగా ఎలా మారారు? కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజు దాన్నే 9,000 కోట్ల రూపాయల కంపెనీగా మార్చారు. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? బైజూస్ అకాడమీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ను ఓడించి వాళ్ళంతా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంటే ఫిజిక్స్ వాలా మాత్రం 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలు సంపాదించింది. అయితే దీని వెనక అలక్ పాండే ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య. అలక్ పాండే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రయాగరాజ్ లో జన్మించారు. ఆయనకి చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం అండ్ ఈవెన్ చాలా బాగా చదివేవారు కూడా. కానీ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోకపోవడం వల్ల తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కోసం ఆయన చిన్నప్పుడే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఎప్పటికైనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలని ఆయనకు ఒక కోరిక ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. సో అలక్ పాండేని ఎలా అయినా ఇంజనీరింగ్ చదివించాలనుకున్న తన ఫాదర్ వాళ్ళకున్న సొంత ఇల్లు అమ్మేసి ఫైనల్ గా తనను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలక్ పాండే తన స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కోసం చెప్పిన ట్యూషన్స్ అండ్ క్లాసెస్ అన్ని స్లోగా తనకి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచేశాయి. సో ఫైనలీ కాలేజ్ లో జాయిన్ అయ్యి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఆయనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఈవెన్ కాలేజ్ డేస్ లో ఆయన చాలా నాటకాలు డ్రామాలు కూడా వేసేవారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ పీపుల్ కి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత నాలెడ్జ్ ఉన్నా కొంతమంది నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడి వాళ్ళ నాలెడ్జ్ ని సరిగా ప్రెజెంట్ చేయలేరు. కానీ నార్మల్ పీపుల్ కంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, అంతకంటే బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో ఉన్న టైంలో అలక్ పాండేకి ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. కంప్లీట్ గా ఒక టీచర్ గా సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి తన సొంతూరు వెళ్లి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అందరి టీచర్స్ లా కాకుండా అలక్ పాండే తన యాక్టింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ తన నాలెడ్జ్ ని కలిపి స్టూడెంట్స్ కి ఒక డిఫరెంట్ వేలో సబ్జెక్ట్ ని టీచ్ చేసేవారు. నిజానికి ఆయన వే ఆఫ్ ప్రెజెంటేషన్ చూసి చాలా మంది స్టూడెంట్స్ ఆయనకి ఫ్యాన్స్ అయిపోయేవారు. ఇప్పుడు అర్థమైందా అలక్ పాండే తన యాక్టింగ్ స్కిల్స్ ని ఎలా యూజ్ చేశారో? ఇలా తన కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోసం స్లోగా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యి మంచి పేరు, పబ్లిసిటీ వచ్చింది. అండ్ ఈవెన్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మార్క్స్ లో వచ్చిన గ్రోత్ చూసి అలక్ పాండేకి పర్సనల్ గా వచ్చి మరీ థ్యాంక్స్ చెప్పేవారు. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఆయన టీచింగ్ స్కిల్స్ స్టూడెంట్స్ కి ఎంత ఉపయోగపడుతున్నాయో ఆయనకు అర్థమైంది. సో కేవలం కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్తే అది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కే రీచ్ అవుతుంది. అదే ఆన్లైన్ లో చెప్తే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తో 2014 లో అలక్ పాండే ఫిజిక్స్ వాలా అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్ డేస్ లో తన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తో పాటు స్లోగా తనకి యూట్యూబ్ లో వ్యూస్ అండ్ యాడ్ రెవెన్యూ పెరగడంతో 2017 లో అలక్ పాండే తన ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసి కంప్లీట్ గా ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్ గా మారిపోయారు. తన టీచింగ్ లో ఉన్న క్వాలిటీకి అండ్ తన యూనిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కి ఫిజిక్స్ వాలా ఛానల్ ని ఇండియా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇలా 2017 నుండి 2019 వరకు ఫిజిక్స్ వాలా ఛానల్ చాలా స్పీడ్ గా గ్రో అయింది. అండ్ ఇదే టైంలో ఒకవైపు క్లాసెస్ చెప్తూ మరొక వైపు వస్తున్న యూట్యూబ్ ట్రాఫిక్ ని మేనేజ్ చేయలేకపోతున్న అలక్ పాండే ఫస్ట్ టైం ఒక టీమ్ ని రిక్రూట్ చేసుకోవాలనుకున్నారు. అండ్ దీనిలో భాగంగానే ఒక వ్యక్తి ఫిజిక్స్ వాలాలో అడుగుపెట్టారు. ఆయనే ప్రతీక్ మహేశ్వరి, ది కో ఫౌండర్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. ఈయన ఫిజిక్స్ వాలాలో జాయిన్ అవ్వక ముందు నైట్ పాండా, మూన్ టు నూన్, పెన్ పెన్సిల్ లాంటి చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే ప్రతీక్ మహేశ్వరి ఒక ఆంటర్ప్రెన్యూర్, అలాగే ఒక బిజినెస్ మైండెడ్ పర్సన్. నిజానికి ఫిజిక్స్ వాలా యూట్యూబ్ ఛానల్ ని ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఎడ్యుటెక్ కంపెనీగా మార్చడానికి ప్రతీక్ మహేశ్వరి చాలా కీ రోల్ ప్లే చేశారు. ఎలా అనేది మీకు వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. అలక్ పాండే అండ్ ప్రతీక్ మహేశ్వరి కలిసి ఫిజిక్స్ వాలాని పాన్ ఇండియా లెవెల్లో డెవలప్ చేయాలనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇదే టైంలో కరోనా వైరస్ వచ్చి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అల్లకల్లోలం చేసేసింది. కానీ ఇక్కడే వీళ్ళకొక ఆపర్చునిటీ కనిపించింది. అదేంటంటే ఎలాగో పిల్లలంతా వైరస్ వల్ల ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అన్ని సిటీస్ లో ఫిజిక్స్ వాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే కంటే
దీన్ని ఒక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ గా డెవలప్ చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యి 2020లో అలక్ పాండే ఫిజిక్స్ వాలాని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసి ఫస్ట్ టైం అఫీషియల్ గా వాళ్ళ మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. ఒకవైపు అలక్ పాండే ఫిజిక్స్ వాళ్ళ అప్లికేషన్ ని వాళ్ళ కంపెనీని లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్న టైంలో మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ డైలీ కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తో అత్యంత వేగంగా ఎదిగిపోయింది. ఎంతలా అంటే 2020లో ఫిజిక్స్ వాళ్ళ యాప్ ని లాంచ్ చేసిన మొట్టమొదటి రోజే సడన్ గా వాళ్ళ యాప్ కి వచ్చిన యూజర్ బేస్ కి వాళ్ళ సర్వర్సే క్రాష్ అయిపోయాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన టీచింగ్ కి ఇండియా వ్యాప్తంగా ఎంత క్రేజ్ జనరేట్ అయిందో. అండ్ అది కూడా ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం యూట్యూబ్ లో తన వీడియోస్ ద్వారా మాత్రమే వచ్చిన పబ్లిసిటీ ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్న కొన్ని కంపెనీస్ కి రాని పేరు ఫ్రీ పబ్లిసిటీ అలెక్ పాండేకి కేవలం తన యూట్యూబ్ ఛానల్ నుండి వస్తుంది. సో సడన్ గా ఫిజిక్స్ వాళ్ళ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీస్ కి కాంపిటీషన్ గా మారిపోయింది. లైక్ బైజూస్, అన్అకాడమీ అండ్ వేదాంతు. అండ్ ఇన్ఫాక్ట్ మనీ కంట్రోల్ వెబ్సైట్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం అన్అకాడమీ కంపెనీ అలక్ పాండేని వాళ్ళ ప్లాట్ఫామ్ లో టీచర్ గా జాయిన్ అవ్వమని 40 to 75 crores ఆఫర్ ఇచ్చింది. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు కేవలం నెలకి 5,000 సంపాదించే ఒక టీచర్ కి 75 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశారంటే తన టీచింగ్ స్కిల్స్ మీద అలాగే తన కంపెనీ మీద తనకి ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇలా 2014లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ గా స్టార్ట్ అయిన ఫిజిక్స్ వాళ్ళ 2020 వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఎడ్యుటెక్ కంపెనీస్ కి పోటీ ఇచ్చే స్థాయికి అత్యంత వేగంగా ఎదిగిపోయింది. ఒక రకంగా చూస్తే ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ అలక్ పాండేకి భారీగా లాభాలు తెచ్చిపెడితే మరోవైపు తన కాంపిటీటర్ కంపెనీస్ కి మాత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. దీనికి కారణం ఏంటో తెలుసా? బైజూస్, అన్అకాడమీ, వేదాంతు లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎదుర్కోవడానికి ఫిజిక్స్ వాళ్ళ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అర్థం కాలేదా? అయితే ఫిజిక్స్ వాళ్ళ సక్సెస్ కి సీక్రెట్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేస్తాను చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, ఎమోషనల్ అప్రోచ్. ఇండియాలో ఉన్న అన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ ని తక్కువ ఫీజ్, స్కాలర్షిప్, డిస్కౌంట్స్ అంటూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రమోట్ చేస్తే అలక్ పాండే మాత్రం ఫిజిక్స్ వాళ్ళని ఒక ఎమోషన్ గా పోర్ట్రేట్ చేసి చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫిజిక్స్ వాళ్ళని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారో అప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే మైండ్ లోకి వస్తాయి. కానీ మీరు అదే ఫిజిక్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో అప్పుడు ఆ ఎమోషన్ వెనక ఆ కంపెనీ ఒక బిజినెస్ చేస్తుందని కూడా మీరు కనిపెట్టలేరు. అవునా కాదా? ఇక్కడ నేను ఫిజిక్స్ వాళ్ళ కోర్స్ యొక్క క్వాలిటీ కోసం మాట్లాడటం లేదు, కేవలం ఎమోషనల్ గా కనెక్ట్ అవడం వెనుకున్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. హోప్ యూ అండర్స్టాండ్. స్ట్రాటజీ నెంబర్ 2, అఫోర్డబిలిటీ. బైజూస్, అన్అకాడమీ, వేదాంతు లాంటి కంపెనీస్ ఇండియాలో టాప్ 10% లో ఉండే రిచ్ అండ్ హై క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేసి వాళ్ళ కోర్సులు డిజైన్ చేస్తే ఫిజిక్స్ వాళ్ళ మాత్రం మిగిలిన 80 to 90% ఉండే పేద అలాగే మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ కోర్సులు డిజైన్ చేశారు. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఆన్లైన్ లో జేఈ అండ్ నీట్ కోర్సులకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఫీ స్ట్రక్చర్ ని డిఫరెంట్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ లో కంపేర్ చేసి చూస్తే బైజూస్ కంపెనీ నీట్ అండ్ జేఈ కోర్స్ కోసం 85,000 నుండి 135,000 రూపాయల ఫీజు ఛార్జ్ చేస్తే అన్అకాడమీ 40,000 నుండి 65,000 ఫీజు ఛార్జ్ చేస్తుంది. అండ్ ఈవెన్ వేదాంతు కూడా ఇదే కోర్స్ కి 16,000 నుండి 80,000 రూపాయల ఫీజు ఛార్జ్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే ఆన్లైన్ నీట్ అండ్ జేఈ స్టూడెంట్స్ కోసం ఫిజిక్స్ వాళ్ళ డిజైన్ చేసిన లక్ష్య 2.0 కోర్స్ ఫీజు ఎంతో తెలుసా? కేవలం 4,200 మాత్రమే. సో ఈ పెద్ద కంపెనీస్ తో పోలిస్తే ఇంత తక్కువ ఫీజుకి ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నష్టపోతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటో చెప్తా చూడండి. మార్కెట్ లో చాలా ఎక్కువగా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి ఎందులో జాయిన్ అవ్వాలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇదే టైంలో చాలా మంది ఏ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాలనేది వాళ్ళ కోర్స్ ఫీజుని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. అవునా? సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడే ఫిజిక్స్ వాళ్ళ జీనియస్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అయిందో చూడండి. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ లో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు లాంటి కంపెనీస్ కి వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ని చెక్ చేస్తే బైజూస్ కంపెనీకి 4,500 కోట్లకి పైగా నష్టాలు వస్తే అన్అకాడమీకి 1,530 కోట్లకి పైగా లాస్ వచ్చింది. అండ్ ఈవెన్ వేదాంతు కంపెనీకి కూడా 600 కోట్లకి పైగా నష్టం వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ ఇంత తక్కువ ఫీజుకి కోర్సులు అమ్ముతున్న ఫిజిక్స్ వాళ్ళకి మాత్రం ఇదే టైంలో సుమారు 7 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అండ్ ఈవెన్ 2022కి వీళ్ళ లాభం 7 కోట్ల నుండి 97 కోట్లకి పెరిగింది. అయితే ఇదంతా
ఇదంతా కేవలం ఫిజిక్స్ వాళ్ళ తక్కువ ఫీజు పెట్టడం వల్లే సాధ్యం కాలేదు. దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దిస్. అదే స్ట్రాటజీ నెంబర్ 3, స్మార్ట్ మార్కెటింగ్. ఇండియాలో టాప్ ఎడ్యుటెక్ కంపెనీస్ గా ఉన్న ఈ 3 కంపెనీస్ కూడా ప్రతి సంవత్సరం వీళ్ళ కోర్సులు అమ్ముకోవడానికి ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ ని ఈ కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా రిక్రూట్ చేసుకుని అసలు కోర్స్ కోసం ఏమీ తెలియని వీళ్లతో వాటికి ప్రమోషన్స్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సూటిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కామెంట్స్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీ అబ్బాయినో లేదా మీ తమ్ముడినో ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఎవరో సినిమా హీరోస్ చెప్పిన దాంట్లో జాయిన్ చేస్తారా, లేదా ఆల్రెడీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఐఐటి ర్యాంక్ కొట్టిన ఒక స్టూడెంట్ సజెస్ట్ చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనమంతా ర్యాంకర్స్ చెప్పిన ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ చేస్తాం. ఎందుకంటే మనకి కావాల్సింది కూడా ఆ ర్యాంక్సే కాబట్టి. అవునా? ఎగ్జాక్ట్ గా ఫిజిక్స్ వాళ్ళ కూడా ఇదే చేసింది. బైజూస్, అన్అకాడమీ, వేదాంతు లాంటి కంపెనీస్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెలబ్రిటీస్ తో యాడ్స్ అండ్ ప్రమోషన్స్ చేపిస్తే ఫిజిక్స్ వాళ్ళ మాత్రం ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ర్యాంక్స్ కొట్టిన వాళ్ళ స్టూడెంట్స్ తోనే యూట్యూబ్ లో ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంది. సో దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ మార్కెటింగ్. స్ట్రాటజీ నెంబర్ 4, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. కరోనా టైంలో చాలా ఎక్కువగా ఫేమస్ అయిన బైజూస్, అన్అకాడమీ లాంటి కంపెనీస్ యానిమేషన్స్ మీద ఫోకస్ చేసి స్టూడెంట్స్ కి చదువు చెప్తుంటే ఫిజిక్స్ వాళ్ళలో అలక్ పాండే మాత్రం వాళ్ళ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఫన్ యాడ్ చేసి స్టూడెంట్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన తరువాత వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో టీచింగ్ చేసేవారు. సో స్టూడెంట్స్ కి యానిమేషన్స్ కంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పినప్పుడు సమ్వాట్ బెటర్ గా అర్థం అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఫిజిక్స్ వాళ్ళ కూడా యానిమేషన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎదుగుతున్న టైంలో యూజ్ చేసిన స్ట్రాటజీస్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రెసెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్న యానిమేషన్స్ కోసం నేను మెన్షన్ చేయడం లేదు. సో ఇలా ఇండియా వ్యాప్తంగా ఫిజిక్స్ వాళ్ళకి వచ్చిన పాపులారిటీ అండ్ క్రేజ్ ని చూసి తన కాంపిటీటర్ కంపెనీస్ వీళ్ళ దగ్గరున్న బిజినెస్ లాక్కోవడానికి చాలా ప్లాన్స్ వేశాయి. అందులో భాగమే టీచర్ ఎక్విసియేషన్. అంటే ఫిజిక్స్ వాళ్ళ దగ్గరున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ని అన్అకాడమీ కంపెనీ బలవంతంగా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి లాక్కుంటుందని చెప్పి ఫిజిక్స్ వాళ్ళ అండ్ అన్అకాడమీ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ చేసుకున్నారు. 2021 లో ఇండియా వ్యాప్తంగా ఇది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. నిజానికి ఎడ్యుకేషనల్ సెక్టార్ లో సక్సెస్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా హైలీ స్కిల్డ్ టీచర్స్ కావాలి. సో అందుకే వీళ్ళ కోసం కొన్ని కంపెనీస్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతాయి. సో ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ స్లోగా తన దగ్గరున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ని కోల్పోవడంతో ఏం చేయాలో అర్థం కాని అలక్ పాండే ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ఇండియాలో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎదుర్కొని నిలబడాలంటే దానికి ఎడ్యుకేషన్ లో క్వాలిటీ మాత్రమే ఉంటే సరిపోదు. ఆ క్వాలిటీ అందిస్తున్న టీచర్స్ ని కాపాడుకోవడానికి అవసరమైన డబ్బు కూడా కావాలి. సో అలక్ పాండే తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటి వరకు ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఫాలో అవుతున్న బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ మోడల్ నుండి బయటికి వచ్చి ఫస్ట్ టైం వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ అండ్ జీవీఎస్ వెంచర్స్ అనే ఇద్దరు వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గర నుండి $100 మిలియన్ అంటే సుమారు 750 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సూర్య ఫ్లోలో బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ మోడల్ అని ఏదో చెప్పాడు, అసలు బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ మోడల్ అంటే ఏంటి అని. ఇన్ కేస్ ఈ డౌట్ మీకు వస్తే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ మోడల్ అంటే ఈ మోడల్ అడాప్ట్ చేసుకుని ఏ స్టార్ట్అప్ కంపెనీ కూడా బయట వాళ్ళ నుండి ₹1 కూడా పెట్టుబడి యాక్సెప్ట్ చేయదు. ఎవ్వరికి వాళ్ళ కంపెనీలో 1% కూడా వాటా ఇవ్వదు. కంప్లీట్ గా వాళ్ళ సొంత డబ్బుతోనే ఈ కంపెనీ రన్ చేస్తారు. దీన్నే బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ మోడల్ అంటారు. దీనికోసం ఇంకా డీప్ గా తెలుసుకోవాలనుకుంటే రీసెంట్ గా మేము జోహో కంపెనీ బిజినెస్ కేస్ స్టడీ చేసాం. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఎందుకంటే జోహో కంపెనీ కూడా ఒక బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ కంపెనీగానే స్టార్ట్ అయ్యి ఈ రోజు సుమారు 40,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ కి ఎదిగింది. సో ఇలా ఇండియన్ ఎడ్యుటెక్ ఇండస్ట్రీలో ఫిజిక్స్ వాళ్ళ తన కాంపిటీటర్ కంపెనీస్ ని ఎదుర్కొని నిలబడటానికి తీసుకున్న సుమారు ఈ 750 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తో ఫ్యూచర్ లో ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ పాఠశాల అనే పేరుతో ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయబోతుంది. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2025 కి ఇండియాలో ఉన్న 9 లాంగ్వేజెస్ లో వీళ్ళ కోర్సెస్ లాంచ్ చేసి 25 కోట్ల మందికి పైగా స్టూడెంట్స్ కి ఫిజిక్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందించాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం ఈ కంపెనీ కోసం చాలా పాజిటివ్ గా మాట్లాడుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఈ కంపెనీ ఫ్యూచర్ లో ఫేస్ చేయబోయే కొన్ని ఛాలెంజెస్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫిజిక్స్ వాళ్ళ సక్సెస్ అవ్వడానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత రోల్ ప్లే చేసిందో
వాళ్ళ కోర్స్ ఫీజు కూడా అంతే రోల్ ప్లే చేసింది. వేరే కంపెనీస్ తో పోలిస్తే వీళ్ళ కోర్స్ ఫీజు చాలా తక్కువ ఉండటం వల్లే వీళ్ళు ఎంత స్పీడ్ గా సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఆఫ్లైన్ క్లాసెస్ ని కూడా స్టార్ట్ చేస్తుంది. సో ఆన్లైన్ లో జేఈ కోర్స్ కోసం కేవలం 4200 మాత్రమే తీసుకుంటున్న ఫిజిక్స్ వాళ్ళ అదే కోర్స్ ని ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పడానికి 35,000 నుండి 60,000 ఛార్జ్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. కానీ దీని ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కొంత ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. అండ్ మరొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు ఫిజిక్స్ వాళ్ళ ఎలాంటి ఇన్వెస్టర్స్ ని తన కంపెనీలోకి రానివ్వలేదు కాబట్టి వాళ్ళ కోర్సెస్ అన్నింటికి వాళ్ళకి నచ్చిన ప్రైస్ పెట్టేవారు. కానీ ఎప్పుడైతే బయట నుండి ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలోకి వచ్చారో వాళ్ళ ఫోకస్ అంతా కంపెనీకి వస్తున్న గ్రోత్ కంటే కంపెనీ ఇస్తున్న లాభాల మీద ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఇది ఫిజిక్స్ వాళ్ళ కోర్స్ ఫీజ్ పెంచడానికి కూడా దారి తీయొచ్చు. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే లెసన్ నెంబర్ 1, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. 2016 లో ఒక చిన్న గదిలో ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్ స్టార్ట్ చేసిన ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. అంతేకాదు ఒక యూట్యూబ్ లోనే అలక్ పాండే సుమారు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ తో 55 ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఒకప్పుడు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని సిచ్యువేషన్ నుండి ఈ రోజు ఈ స్థాయికి ఎదగడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అలక్ పాండే 2020లో తనకి అన్అకాడమీ కంపెనీ నుండి 75 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఆఫర్ గా వచ్చినా వదులుకుని తన కంపెనీ కోసం పనిచేశారంటే దట్ ఈస్ ద స్పిరిట్. బికాజ్ మీ కంపెనీకి పెద్ద ఆఫర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆఫర్ కంటే ఫ్యూచర్ లో ఆ కంపెనీకి ఎన్నో రెట్లు ఎక్కువగా ఎదగగల పొటెన్షియాలిటీ ఉందని అర్థం. ఎందుకంటే మీ దగ్గర మ్యాటర్ లేకుండా ఊరికే ఎవరు కోట్లు ఇవ్వరు కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. లెసన్ నెంబర్ 2, ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రొడక్ట్ దెన్ మార్కెటింగ్. అంటే మీ దగ్గర సరైన ప్రొడక్ట్ లేకుండా మీరు ఎంత పెద్ద సెలబ్రిటీతో మార్కెటింగ్ చేపించినా అది సక్సెస్ అవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే బైజూస్, అన్అకాడమీ, వేదాంతు లాంటి కంపెనీస్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ధోని ఇలాంటి సెలబ్రిటీస్ వల్ల ఇండియా మొత్తం ఫేమస్ అయితే ఫిజిక్స్ వాళ్ళ స్టార్ట్ చేసిన అలక్ పాండే మాత్రం తన టీచింగ్ స్టైల్ తో ఇండియా మొత్తం ఫేమస్ అయిన తర్వాత కంపెనీ పెట్టారు. అందుకే వేరే కంపెనీస్ అన్ని పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే ఫిజిక్స్ వాళ్ళకి అంతకంటే మంచి పబ్లిసిటీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వచ్చేస్తుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటే మీ కంపెనీకి అదే ఫ్రీగా మార్కెటింగ్ చేస్తుంది. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.